చేసేందుకు అక్కడ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఆయన బయలుదేరి మంగళగిరికి వెళ్తారు. ప్రస్తుతం రెండున్నర గంటల ఆలస్యంగా పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ రచ్చబండ కార్యక్రమం ప్రత్యేకించి నిర్వహించాలనుకున్నారు. అయితే కార్యక్రమం వాయిదా వేసుకున్నారు. రచ్చబండని రద్దు చేసుకుని మిగిలిన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఇప్పుడు ఈ పర్యటనలో పెట్టుకున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ టూర్ అంతా కూడా కేవలం అభివృద్ధి సంక్షేమం మీదే కొనసాగిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆసుపత్రి వద్ద శంకుస్థాపన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ మీడియాని ఉద్దేశించి మాట్లాడవచ్చు అని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అనేక మంది పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని సమస్యలు కూడా వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలను కూడా ఇక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పిఠాపురంలో ఉప్పడ కొత్తపల్లి నుంచి పిఠాపురం వచ్చే దారిలో కూడా మహిళలు దారి పొడవునా పవన్ కళ్యాణ్ గారిని ఆపి కొన్ని విజ్ఞప్తులు కూడా చేశారు. కొంత మంచినీటి సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలు చేరుకున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్కి అభివాదం చేస్తూ రోడ్డు పొడవునా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన నాయకులతో పాటు అభిమానులు అలాగే ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏదైతే వ్యవసాయ పనిముట్లు పంపిణీ కుట్టు శిక్షణా కేంద్రం కార్యక్రమం పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి 100 పడకల శంకుస్థాపన చేసేందుకు బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఇది. దుర్గా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇప్పటివరకు కొనసాగిన కార్యక్రమం ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసేందుకు ఆయన వెళ్ళారు. అయితే మొత్తం ఆయన ఇక్కడికి పిఠాపురం చేరుకునేటప్పటికి 12:30 కావడంతో ఆయన పర్యటన 2 గంటల ఆలస్యంగా కొనసాగింది. కొత్తపల్లిలో 2 కోట్లతోటి టీడీడీ కళ్యాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత 1,35,00,000తోటి సీతారామ స్వామి ఆలయానికి గొలపురంలో అలాగే సేపురంలో ఒక 48 లక్షల రూపాయలతో మరో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి తిరిగి వస్తుండగా కూడా దారి పొడవునా కొంతమంది తమ సమస్యలను వినిపించుకోవడానికి కాన్వాయ్ ఆపడంతో ఆపి వాళ్ళు వినతులు కూడా సేకరించారు. వాకతిప్పలో అక్కడ ఒక మహిళ వృద్ధురాలు ఆపడంతో అక్కడ మంచినీరు ట్యాంక్ బాగోలేదు, రోడ్లు బాగోలేదు అని చెప్పడంతో వాటిని కూడా సేకరించారు. వెంటనే పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇట్లా కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇలా రచ్చబండ కార్యక్రమంలో 1 గంటన్నర పాటు ఆయన నిర్వహించాలని అనుకున్నారు. కానీ సమయభావం వల్ల ఆ కార్యక్రమం రద్దు చేసుకున్నారు. మరొక అరగంటలో పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో ముగుస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన మంగళగిరికి వెళ్ళనున్నారు. ఇది ప్రస్తుతం తాజా పవన్ కళ్యాణ్ తాజా పర్యటన సమాచారం. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.
రైట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వాకతిప్ప గ్రామంలో